సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. కొత్త హీరోయిన్ చాలా బాగా చేశాడు కిరీట్ గారు. గాలి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి చాలా ఎక్సలెంట్ చేశాడు. యాక్షన్ కానీ, సెంటిమెంట్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్, డ్యాన్స్లు అన్నింటిలోనూ ఎరదీశాడు. కొత్త అనే ఫీలింగ్ ఎక్కడ కనగలేదు. రెగ్యులర్ చేసే హీరోల లాగానే చేశాడు. సాంగ్ అన్ని సాంగ్స్ బాగున్నాయండి. డ్యాన్స్ ఎరదీసేశాడు. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1లో ఎలా చేశాడు, ఫస్ట్ సినిమాలో అనిపించలేదు. రెగ్యులర్గా 10-15 సినిమాలు చేసే హీరోలో ఉన్నాడు. చాలా బాగా చేశాడు గాలి జనార్దన్. డైరెక్షన్ బాగుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎరదీసాడు. డ్యాన్స్లు మాత్రం రికార్డ్ ఇస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ క్యారెక్టర్ బాగుంది. జూనియర్ క్యారెక్టర్ బాగుంది. సెంటిమెంట్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే కొత్త డైరెక్టర్ అయినా బాగా తీశాడు. గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి లాగా చూడకుండా మామూలుగా హీరో, కొత్త హీరో అయినా నేచురల్గా బాగా చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంటాడు. బాగా చేశాడు. ఎక్సలెంట్ సినిమా, సూపర్ హిట్. ఒక కిస్ట్ అయితే బాగుంది. సీనియర్ యాక్టింగ్ అయితే కనుక బాగా హైప్ అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తుంటే రామ్కి సీక్వల్ లాగా ఎనర్జీ అనేది బాగా చూపించాడు కిరీటి. డైరెక్టర్ రవీంద్ర రెడ్డి కూడా సెంటిమెంట్ పాయింట్తోనే సెటిల్ అయ్యే కంటెంట్తో ఫ్యామిలీకి, ఇటు యూత్కి యాక్టివ్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మంచి ఫాస్ట్నెస్, ఒక వైరల్ మెసేజ్ ఇచ్చాడు. సినిమా చూస్తేనే థ్రిల్ అనిపిస్తుంది. వాచబుల్ మూవీ. సీక్వల్ రామ్ లాగా ఉన్నాడు, యాక్టివ్ అలా ఉందన్నాను కదా. బట్ జూనియర్ అండ్ టైటిలే కానీ స్కిల్స్ అయితే కనుక ఆర్టిస్ట్కి ఉండే ఎలివేట్స్ అన్ని చాలా అద్భుతంగా చూపించాడు కిరీటి. కొత్త హీరో సూపర్. కొత్త హీరో లెక్క లేదు. మంచి యాక్టివ్. మన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ చూసినట్టు అనిపిస్తుంది సార్. ఓకే. శ్రీలీల సూపర్. జలీలి యాక్టింగ్ సూపర్. సూపర్. అసలు ఎక్కడ కూడా కొత్త అయిన లాగా లేడు. చాలా చాలా బాగా చేశాడు. డ్యాన్సులు కానీ, యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఎమోషన్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ అన్ని బాగా చేశాడు. వైరల్ అనేది మన అందరికీ తెలిసింది వైరలే, కానీ అంతకన్నా వైరల్ చాలా ఉన్నాయి సినిమాలో. ఒకటికి మించి ఒకటి ఉంది. ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, ఇట్లా మనం ఏడ్చాం కదా. క్లైమాక్స్ చాలా బాగుంది. నిజంగా ఒక మంచి ఎమోషన్ తోటి ఎండ్ అవుతుంది. సినిమా కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ. జూనియర్ ఖచ్చితంగా చూడండి. కానీ నాకు తెలిసి ఈ సినిమా పేరు జూనియర్ కాకుండా తమ్ముడు ఉంటే బాగుండేది అనిపించింది నాకు. 100% నిలబెట్టాడు. నాన్న పేరు నిలబెట్టాడు. అక్కకు సాయం చేశాడు. అండ్ లవర్ బాయ్గా గెలిచాడు. డ్యాన్స్ చేశాడు హీరోయిన్ తోటి బాగా అద్భుతంగా. కానీ బాగుంది. నాకైతే హీరో ఒక రేంజ్కి వెళ్తాడు. మంచి టగ్ ఆఫర్ ఉన్నాడు హీరో. సూపర్. ఎన్టీఆర్ గారి సీన్లు ఉన్నాయి, పెద్ద ఎన్టీఆర్ గారి సీన్లు ఉన్నాయి సినిమాలో. మన జూనియర్ ఎన్టీఆర్ గారి సీన్లు కూడా ఉన్నాయండి. ఇది బాగుంది సినిమా. సినిమా మాత్రం చాలా బాగుంది. సూపర్. గుడ్ లక్. 5 minutes కళ్ళు ఆర్పకుండా, కళ్ళప్పుడు ఆరకుండా చూసిన దాని అందరికీ కారణం ఈయన రేవంత్ మాస్టర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మాస్టర్. సినిమా ఎలా అయితే ఉందో ఆ సాంగ్ మాత్రం సినిమా కన్నా హైప్ ఉంది. నిజంగా సాంగ్ చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే చూసాను సినిమా. ఫస్ట్ సాంగ్ అండ్ వైరల్ బై సారీ అన్న ఇక్కడ స్టెప్ కాదన్న. రేపు 2 రాష్ట్రాలు పొద్దున్నే వెళ్ళి సినిమా చూడడానికి ఖచ్చితంగా అందరూ, నేను చెప్పేయడం కాదు, 2 రాష్ట్రాలు చెప్పేస్తే అంత బాగుంది సినిమా. కూడా అందరూ మెచ్చుకుంటారు. బికాస్ చాలా మంచి సెంటిమెంట్ చాలా రోజుల తర్వాత. జూనియర్ థ్యాంక్ యూ సో మచ్. ఒక జూనియర్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ యూ ఆల్ గోనా లవ్ ఇట్ జూనియర్. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ చూసి ఎంజాయ్ చేయండి, డాన్స్ చేయండి అందరూ థియేటర్లో. లేదన్నా మీరు చూస్తారు హీరో ఎంత చక్కగా డాన్స్ చేశాడో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంత చక్కగా, అంత చాలా బాగా చేశాడు డాన్స్. ఓకేనా? లవ్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఎలా అనిపించింది సినిమా? సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే హైలైట్. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అంటే ఎమోషనల్గా తీసుకెళ్ళారు, ఫన్నీ వేలో ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా లైక్ మన యంగ్ జనరేషన్కి, పేరెంట్స్కి మనకి గ్యాప్ చాలా మిస్ అవుతుంది ప్రజెంట్ జనరేషన్. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి, ఆ గ్యాప్ ఎలా అయితే ఫిల్ అవుతుంది అనేది సినిమా. అంటే ఇప్పుడు మనం ఏదైనా అమ్మ నాన్నలకి ఏం చెప్పుకోలేం ఈ జనరేషన్లో. ఇప్పుడు ఆ జనరేషన్ మిస్ అయ్యే కొన్ని మూమెంట్స్ని బాగా చూపించారు. డ్యాన్స్ అయితే ఏం చెప్తున్నాం బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో. అసలు డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ చెప్తున్నాను. హీరో ఒక డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది 100% హీరో న్యాయం చేశాడు. నేను చెప్తాను, ఆయన ఫ్యూచర్లో ఒక మంచి పర్ఫార్మర్ అవుతాడు. ఆయన పర్ఫార్మర్ ఆల్రెడీ చాలా బాగా చేశాడు యాక్టింగ్ అయితే. నాకు వాళ్ళిద్దరి కన్నా హీరోకి స్క్రీన్ ప్రెజెన్స్ బాగా నచ్చింది. స్క్రీన్ మీద చాలా బాగున్నాడు. క్లైమాక్స్ అయితే నిజంగా ఏడ్చాను. అంటే ఎమోషనల్లీ ఆయన సెటిల్ యాక్టింగ్ చేశాడు ఆయన. అంటే కొత్త హీరో ఏం చూద్దాం అనుకున్నట్టు కాకుండా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ సూపర్. యాక్షన్ ఫైట్స్ కూడా చాలా ఆయన సెన్స్. మరి జన్మాక్స్టిక్ ఏమైనా నేర్చుకున్నాడేమో.
అసలు ఆ ఫైట్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఏవో పెద్ద పెద్ద సినిమాల్లో చూసే ఫైట్లన్నీ ఇందులో చూసాం. అంటే ఇప్పుడు మనం టికెట్ రేట్కి 100% ఫుల్ఫిల్ అయ్యే సినిమా బ్రో. 5కి 3. ఆ సాంగ్ ఉంది కదా వైరల్ వైఆర్కి అయితే 5కి 5. అది అయితే ఇంకో వన్స్ మోర్ వేసినా కూడా థియేటర్లో చూసేస్తారు ఆడియన్స్. మాస్ ఆడియన్స్ బాగా నచ్చుతుంది ఆ సాంగ్. టెల్ మీ వాట్ ఇస్ ద జూనియర్ పబ్లిక్ టాక్? పబ్లిక్ని అడగొచ్చు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నా? నా రివ్యూ ఫస్ట్ హాఫ్ ఎందుకు తీసారో అర్థం కాల. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు ఒక నిద్ర వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది, కిరీటి పెర్ఫార్మెన్స్ బాగుంది అండ్ డ్యాన్స్లు మటుకు ఇరగేస్తాడు. నెక్స్ట్ లెవెల్ డాన్సర్ అవుతాడు ఖచ్చితంగా. ఇండస్ట్రీకి ఒక మళ్ళీ డాన్సింగ్ స్టార్ దొరికాడు. అలాగే ఎమోషన్ సీన్స్ చాలా బాగా చేశాడు. ఫస్ట్ సినిమాలో లేదు, తండ్రికి ఇండస్ట్రీలో లేకపోయినా ఆయన యాక్టర్గా ఎక్కడ కనబడపోయినా ఈయనైతే ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకునే ఇదైతే ఉంది. అండ్ జెనిలియా గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉంది ఆవిడది. అండ్ ఈ సినిమాకి జూనియర్ అని కాకుండా తమ్ముడు అని టైటిల్ పెట్టుంటే బాగుండేది. తమ్ముడు టైటిల్ దీనికి యాప్ట్ అనమాట, దానికి కాదు, నితిన్ గారు దానికి కాదు. సో అదొకటి అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే డబ్బులుంటే ఏమన్నా తీయొచ్చా, ఎలా పడితే అలా సినిమాను మనం తీసేసుకోవచ్చా, దానికి ఒక కథలోకి వెళ్ళడానికి ఇంత టైం ట్రావెల్ అవసరమా, జనాల్ని ఇంత టార్చర్ పెట్టాలా అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం బాగుంది, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంది. మళ్ళీ క్లైమాక్స్లో ఆయన మర్చిపోవడం అనేది కొంత ఎందుకు చూపించాల్సిన అవసరం లేదు, కలిపి ఉంటే బాగుండదు కదా. పోనీ ఏమన్నా జూనియర్ని నెక్స్ట్ లెవెల్ జూనియర్ టు సీనియర్ అని పెడతారా అని ఏమన్నా పోనీ పెట్టారంటే అది కూడా ఏం క్లారిటీ ఇవ్వాల. సో నాకైతే సినిమా ఓవరాల్గా యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ నిల్, సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చూడొచ్చు. కిరీటి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అదే చెప్తున్నా కదా. తండ్రి బిజినెస్ అయినా ఈయనకి సినిమా మీద ప్యాషనా ఏంటి అనేది తెలియదు. మరి దానికోసం ఏమన్నా బ్యాక్ అండ్ నేర్చుకున్నారా, కోర్సులు ఏమన్నా అనేది కూడా మనకు తెలియదు. బట్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ మెయిన్గా డ్యాన్సులు చాలా బాగున్నాయి. కిరీటి డ్యాన్సెస్ మటుకు చాలా బాగా అనిపించింది. వైరల్ సాంగ్ కోసమే శ్రీలీలను పెట్టినట్టు ఉన్నారు తప్ప శ్రీలీల గారికి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కడా లేదు సినిమాలో. జెనిలియా గారికి బాగుంది. జెనిలియా గారి పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. జెనిలియా గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ రవిచంద్రన్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన కన్నడ స్టార్, ఆయన తెలుగులో అది తండ్రి క్యారెక్టర్లో ఒదిగిపోయినట్టు అనిపించింది. ఆయన క్యారెక్టర్, రావు రమేష్ గారి క్యారెక్టర్, మిగతా ఫ్రెండ్స్గా ఉన్న వైవాహర్ష కానీ సత్య కానీ, సో ఎవరి క్యారెక్టర్ కలిగితే వాళ్ళు న్యాయం చేశారు. బట్ కామెడీ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళందరూ ట్రై చేశారు కానీ కామెడీ అంటే మనం ఇప్పుడు దీన్ని బలవంతంగా నవ్వు తెచ్చుకుని నవ్వాలా అనిపించింది తప్ప ఇది కామెడీ అన్నంత ఫీల్ అయితే రాలేదు. యాక్షన్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అండ్ స్టార్టింగ్లో ఆయన మరి ప్రూవ్ చేసుకోవడానికి ఏమో తెలీదు, చేసిన స్టంట్స్ చాలా బాగా అనిపించింది. అంటే ఒక సినిమా కోసం రావాలి, జనాల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంత కష్టపడాలా అనే తన తాపత్రయం బాగా నచ్చింది. కానీ ఆ కథని ఎంచుకున్న విధానం నచ్చలేదు. సో ఫస్ట్ హాఫ్ తను తీసుకున్న విధానం దాన్ని ఇంకేమన్నా బెటర్ చేసుంటే, లేదా క్రిస్పీ టైంలో అంటే కథలోకి వెళ్ళడానికి అంత టైం అక్కర్లా. మెయిన్ కథలోకి వెళ్ళడానికి అంత డెప్త్కి వెళ్ళి క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసే అంత గొప్ప సినిమా, విలన్ను కూడా అంత ఎస్టాబ్లిష్ చేసి ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి అంత వేస్ట్ అనమాట అదంతా. బట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఎమోషన్కి తగినట్టుగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు త్రూ అవుట్ ద ఫిల్మ్, అది చాలా బాగా అనిపించింది. ఓవరాల్ రేటింగ్ అంటే 2. చాలా బాగుంది మూవీ. మూవీలో హీరో యాక్టింగ్ బాగా నచ్చింది, సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి డాన్స్, మళ్ళీ ఒకసారి చూడొచ్చు. బెటర్ మూవీ. శ్రీలీల గురించి శ్రీలీల డాన్స్ బాగుంది, ఐటమ్ సాంగ్ చాలా బాగుంది, చాలా బాగుందండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మెయిన్ లీడ్స్ మీకు తెలుసు కదండి, ఇంకేంది. మూవీ అయితే ఓవరాల్గా ద బెస్ట్. థ్యాంక్ యూ.